మధ్య కాలంలో టోఫు అంటే నాకు ఎక్కువ క్రేవింగ్స్ అయిపోయినాయి టోఫు మీద. ఎట్లా ఉంటదో అని ట్రై చేసేసాను. ఎలా ఉందనేది నేను లాస్ట్‌లో చెప్తాను దాని గురించి. జీలకర్ర, లవంగాలు, ఇలాయచి, దాల్చిన చెక్క వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, కాజు, టమోటా వేసేయండి. దీన్ని బాగా ఫ్రై చేసుకొని కాస్త ఉప్పు వేసేసి మగ్గించుకోండి. తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేయడం వల్ల. తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్‌లోకి పట్టేసుకోండి పేస్ట్ లాగా. కొంచెం టోఫుని కట్ చేసి ఒక 5 మినిట్స్ నీళ్ళలో ఇలా నానబెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని ఆయిల్‌లో బాగా ఇలా ఫ్రై చేసుకోండి. మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది ఇందులో వేసేయండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత దీంట్లో కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి దీన్ని కూడా కొంచెం బునాయించండి. బునాయించిన తర్వాత మనం దీంట్లో కొంచెం మిక్సీ జార్‌లో వాటర్‌ని మసాలాని వేస్ట్ చేయకుండా వేసేసేయండి. దీన్ని కొంచెం ఇలా ఉడికించండి. తర్వాత కట్ చేసుకున్న టోఫుని ఇలా వేసేసేయండి. పన్నీర్ లాగా టేస్ట్ లేదు. పన్నీర్ వేసుకొని దీని బదులు చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే టోఫు నచ్చలేదు. మీకెలా నచ్చుతదా లేదా అని ట్రై చేయండి. దీంట్లో కొంచెం కొత్తిమీర, మీగడ వేసుకోండి. ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం నేను ట్రై చేశాను. గట్టిగుంది టోఫు అనేది. మీకెలా కుదిరింది? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.